ఇది జనం న్యూస్. ఒంగోలు ప్రజల నిజమైన స్వరం. తాజా వార్తలు, విశ్వసనీయ సమాచారం కేవలం మీకోసం. జనం న్యూస్ ఒంగోలు. రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి, పాడి రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. శనివారం నాడు ప్రకాశం జిల్లా కొండపి మండలం ముప్పవరంలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పశు వైద్య ఆరోగ్య శిబిరంలో మంత్రి స్వామి, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాడి రైతులకు పశు దానా మందులు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పాడి పరిశ్రమ అభివృద్ధికి, పాడి రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. పశువులు ఆరోగ్యంగానే ఉంటేనే పాడి సమృద్ధిగా ఉంటుంది. పశువుల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతని ఇస్తోందని అన్నారు. పశువుల ఆరోగ్య పరిరక్షణకు జిల్లాలోని అన్ని మండలాల్లో పశు వైద్య ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నాం. వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అనుకోని ప్రోగ్రాం ఇప్పుడు అనుకోని ప్రోగ్రాం ఏమైనా టెస్ట్లో ఏమేమి చూస్తారా? తదుపరి కార్యక్రమాన్ని ఉద్దేశించి కూడా కుటుంబంలో ఉన్నటువంటి ఆడవాళ్ళకి ఎక్కువగా పాలు, నెయ్యి అనేది వాళ్ళ సొంత యజమానులకి రైతుకు సంబంధం లేకుండా ఆ పాలతోటి, నెయ్యితోటే ఆ కుటుంబానికి ఆదాయం. 1100 రూపాయలు ఉన్నటువంటి మినరల్ మిక్చర్, మనం పశువుల దానా కూడా మనం 92,18,000 రూపాయలు మనం ఇవ్వడం జరిగింది. 30,000 రూపాయలు మనం కేటాయించడం జరిగింది. పశుగ్రాస మిత్రులకైతే మనం ప్రకాశం జిల్లా ఈరోజు మన ముప్పవరం గ్రామంలో ఈ యానిమల్ హాస్పిటల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ యొక్క పశువులకి మన ఈ మెడికల్ క్యాంప్ లాగా పశువులకు కూడా వాటి యొక్క ఈ క్యాంప్ నిర్వహించడం, అందులో జిల్లాలో ఈరోజు రాష్ట్రంలో మొత్తం అన్ని దగ్గర ప్రారంభించడం, అందులో మన జిల్లాలో ముప్పవరం గ్రామంలో ప్రారంభించడం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన రాష్ట్ర మంత్రివర్యులు స్వామి గారికి, వేదిక మీద ఉన్న సీనియర్ నాయకులు రామయ్య గారికి, గ్రామ సర్పంచ్ గారికి, ఇక్కడికి వచ్చేసిన మన యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ ఏడీ గారికి, ఈ యొక్క సంబంధిత అధికారులకు, గ్రామ ప్రజలకు అందరికీ పేరు పేరున ప్రభుత్వం పేదల పట్ల ఎంత చిత్తశుద్ధిగా ఉందంటే, ఏ కష్టం వచ్చినా ఈ రాష్ట్రం బాగుండాలి, అందులో ముఖ్యంగా రైతాంగాన్ని ఆదుకోవాలని ఒక గొప్ప ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మొన్నే అన్నదాత సుఖీభావ కింద ప్రతి ఒక్క రైతుకి ఎన్నికల్లో ఏదైతే చేసే వాగ్దానాలు, రెండో అందరికి 6,000 రూపాయలు కూడా మీ అకౌంట్ లో పట్టడం జరిగింది. కాబట్టి ఈ రోజు ఈ ప్రభుత్వం, అందులో ముఖ్యంగా మన కొండపి నియోజకవర్గం రైతాంగానికి ఎక్కువ రైతాంగ నియోజకవర్గం ఇది. ఈ నియోజకవర్గంలో పాడి పరిశ్రమ ఎక్కువ, ఈ పాడి పరిశ్రమ మీద కూడా దీని మీద వాళ్ళ జీవనం సాగిస్తూ ఉంటారు. కాబట్టి ఏడీ గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఇంకా వీలైనంత వరకు ఎక్కువ మీరు కనుక సబ్సిడీలు ఇస్తే మా రైతులందరూ కూడా పాడి పరిశ్రమతోటి ఇంకా వాళ్ళు జీవనోపాధి బాగా సాగిస్తారని, ఈరోజు ఈ ప్రభుత్వం మీరు చూసుకుంటే ఈ యొక్క మొత్తం బస్తాకి మన జూన్ మాసంలో సుమారుగా 92,18,000 రూపాయలు ఈ యొక్క 419 టన్నులు దానా సరఫరా చేయడం జరిగింది. దీనికి
50% సబ్సిడీ కూడా ప్రభుత్వం ఇస్తాం, సద్వినియోగం చేసుకోవాలని. అలాగే ఈరోజు ప్రతి ఒక్కళ్ళు వ్యవసాయాన్ని వదిలేసి పట్టణాల్లోకి వెళ్ళినా ఈరోజు కేవలం మళ్ళీ అందరూ పౌష్టికాహారం కోసం మన పాత పద్ధతిలోనే ఏదైతే నాణ్యమైన పాలు, గేదె పాలుగా ఎక్కువ డిమాండ్ ఉంది. అందులో మన జిల్లాలో ఇక్కడ ఈ గడ్డి వల్ల మన టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒక ప్రసిద్ధి. కాబట్టి ఈ యొక్క పరిశ్రమని, ఈ పాడి పరిశ్రమని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరం పైన ఉంది. ప్రభుత్వం కూడా మీకు అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ రోజు ఒక మంచి కార్యక్రమం నిర్వహించిన సంబంధిత అధికారులకు, ఈ గ్రామ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన యువ నేత, మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల సత్య గారికి, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ గారు, వెంకటేశ్వర గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మాజీ ఎంసీ చైర్మన్ రామయ్య గారికి, ఎంపీడీఓ గారికి, తహసీల్దార్ గారికి, అదేవిధంగా ఈఓ మన మురళీకృష్ణ గారికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి వివిధ అధికారులకి, వెటర్నరీ శాఖ సిబ్బందికి, పశుపోషకులకి, గ్రామస్తులందరూ కూడా నమస్కారాలు. మన ప్రభుత్వం ప్రజలతో పాటు పశువులకు కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ ఉంది. ఒకసారి మీరు గుర్తు చేసుకుంటే 2014-19లో పశువుల కోసం మేతగా సైలేజ్ దానా ఇచ్చాం, ఎండుగడ్డి ఇచ్చాం, పాత్రగడ్డి ఇచ్చాం, అదేవిధంగా మినరల్ మిక్స్లు ఇచ్చాం. జన్మభూమిలో కూడా ఎప్పుడు మెడికల్ క్యాంపులు పెట్టాం. అదేవిధంగా ఈ రోజున మండలానికి ఒక మెడికల్ క్యాంపు, మనకి జిల్లాలో 38 మండలాల్లో 38 మెడికల్ క్యాంపులు పెట్టబోతున్నాం. ఒక్కొక్క మెడికల్ క్యాంపు కూడా మనం పెద్ద మొత్తం మనం ఈ మన జిల్లాలో అయితే 7,60,000 రూపాయలు ఈ మెడికల్ క్యాంపుల కోసం ఖర్చు పెడతా ఉన్నాం. దీనిలో ఉద్దేశం ఏంటంటే, మనం చాలాసార్లు చూస్తున్నాయి పశువులు తిరగగడతా ఉంటాయి, చూరు నిలబడకుండా వేసపోవటం, తిరగగట్టడం. కొన్ని అయితే కట్టుబడి కూడా రాకుండా, ఎదగ రాకుండా ఉండేటువంటి మనకి మనుషుల్లో లాగా ఏదైతే గర్భకోశ వ్యాధులు ఉన్నాయో అలాగా పశువుల్లో కూడా ఈ వాటికి వైద్యం చేసినట్టయితే మనం తెలియదు, తిరగగడదని చెప్పేసి అమ్మేసేస్తూ ఉంటాం, ఎదగరాలని అమ్మేస్తాం. అలా కాకుండా ఈ మోగజేగ వాళ్ళకు కూడా వైద్యం చేయాలనే ఉద్దేశంతో ఈ రోజున ఈ మెడికల్ క్యాంపులు తీసుకురావడానికి మన ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పశువుల కోసం కూడా కేర్ తీసుకోవడం జరిగింది. రైతుకి పశువుకి అనుబంధం, కలిసి కష్టాల్లో పడుకుంటారు, పొలాల్లో కలిసి ఉంటారు. దుఃఖదిన దగ్గర నుంచి పంట చేతికి వచ్చేంత వరకు కూడా పశువులకి రైతుకి ఉన్న అనుబంధం. ఈరోజు కాలానుగుణంగా పశువులు అంతరించిపోతా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఆదాయం పెరగాలి, ప్రతి కుటుంబానికి ఆదాయం పెరగాలి అంటే పశువుల యొక్క పెంచుకోవాల్సిన అవసరం ఉంది. పాల ఉత్పత్తిలో మంచి లాభాలు ఉన్నాయని చెప్పేసి ముఖ్యమంత్రి గారు విశ్వసిస్తున్నారు. అందుకోసం మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ గోకులాలు, ప్రతి రైతుకి కూడా పశువుల పాకల కోసం గోకులాలు అనేవి తీసుకొని రావడం జరిగింది. వీటిలో కూడా మనం తీసుకొస్తున్నాం. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా పశువులు, మత్స్య సంపద కోసం మనకి ప్రోత్సాహంగా ముందుకెళ్తున్నాం. ఇక్కడ మేము మినీ డైరీలు కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఉంది. సామూహిక మనము పశువులు కూడా ఒక చోట పెంచుకొని ఆదాయం వచ్చే విధంగా, పెంచే విధంగా, అవసరమైతే పాలు పిండేదానికి కూడా మిషన్లు ఇచ్చి ప్రోత్సహిద్దామని చెప్పి ముఖ్యమంత్రి ఆలోచన చేస్తున్నారు.